వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. కష్టకాలంలోనూ కలిసే ఉన్న మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం. మోడీ భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనూ పావుగంట ఏకాంత భేటీ. భారత్తో అనుబంధ పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత. ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. అత్యంత కష్టకాలంలోనూ భారత్, రష్యా కలిసే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలు భుజం కలిపి నడిచాయన్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త సుస్థిరతకు రెండు దేశాల మధ్య భాగస్వామ్య బంధం మూలస్తంభంగా నిలుస్తుందని చెప్పారు. షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో పాల్గొనడానికి చైనాలోని వెళ్లారు ప్రధాని మోడీ. కాళేశ్వరంపై CBI విచారణ జరపండి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. తెలంగాణలో CBIకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమైనందున అర్ధరాత్రి దాటిన తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ నివేదికపై తదుపరి చర్యలకు కేసును CBIకి అప్పగిస్తున్నట్లు ప్రకటించగా సభ ఆమోదించింది. సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలిపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకుని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలు కమిషన్లో వెలుగులోకి వచ్చాయి. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్. 6.0 తీవ్రతతో భూకంపం. 800 మందికి పైగా దుర్మరణం. 2500 మందికి పైగా క్షతగాత్రులు. గ్రామాలే ధ్వంసం. కూలిన ఇళ్ల కింద ఇంకా చాలా మంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి. అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామని హామీ. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామారులతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలను బలికొంది. 2500 మందికి పైగా పౌరులను క్షతగాత్రులను చేసింది. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను దక్కించుకోవడానికి చేతులతోనే చాలా మంది మట్టిని తీస్తున్నారు. తక్షణ సాయం 10 కోట్లు. తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం. సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. వరద సహాయక చర్యల్లో వేగం పెంచండి. కేంద్రం సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్. NDRF నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాల కలెక్టర్లను తక్షణ ఉపశమనం కింద 10 కోట్లు, సాధారణ నష్టం చోటు చేసుకున్న జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మున్ముందు అకాల వర్షాలు, వరదలు తరచూ సంభవించే ప్రమాదం ఉందని అన్ని జిల్లాల కలెక్టర్లు, SPలు అప్రమత్తంగా ఉండడంతో పాటు విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో భారీ వర్షాలు, వరదలతో చోటు చేసుకున్న నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, పరిహారాలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. CBI విచారణపై ఎలా ముందుకెళ్తాం? కేసీఆర్తో KTR సహా బారాస నేతల భేటీ. కవిత వ్యాఖ్యలపై చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టులపై CBI విచారణ కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎర్రవెల్లి నివాసంలో బారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కేటీఆర్ సహా నేతలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు సమావేశమయ్యారు. సిబిఐ విచారణను ఎదుర్కోవడంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. మంగళవారం హైకోర్టులో దీనిపై విచారణ జరగనుండటంతో ఈ అంశంలో న్యాయ నిపుణులతోనూ చర్చించినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లపై వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మసకబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం నేతలకు ఆయనతో పరిచయ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు మసకబారుతున్న సందర్భం ఇది. రాజ్యాంగాన్ని 1,00,000 రేట్లు మంచిగా రచించుకున్నా అది మంచివారి చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ అని, అది ఎవరి చేతిలో పడకూడదనే వారి చేతిలో పడితే విధ్వంసం అవుతుందని అంబేద్కర్ చెప్పారు. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు. భారత వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన. జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గామ్ అంశం లేకపోవడంపై భారత్ నిరసన. సంయుక్త ప్రకటనలపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ. ఈ నేపథ్యంలో మారిన ఎస్సీఓ వైఖరి డిక్లరేషన్ ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజర్ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదనీయం కాదన్న భారత వైఖరితో ఏకీభవించాయి. భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలు దేశాల నాయకులతో తియాన్జిన్లో 2 రోజులుగా జరుగుతున్న ఎస్సీఓ వార్షిక సదస్సు సోమవారంలో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, మానవత్వం పట్ల మన బాధ్యత, టెర్రరిస్టులకు కొన్ని దేశాల బహిరంగ మద్దతు, అంగీకారయోగ్యమైన ఎస్సీఓపై ప్రధాని మోడీ, పాక్ ప్రధాని షెహబాజ్ సమక్షంలో నిప్పులు. ప్రపంచ శాంతికి భారత్ రష్యా స్నేహం కీలకం. ఆర్థిక, వాణిజ్య, ఇంధన రంగాల్లో సహకారంపై మోడీ పుతిన్ చర్చలు. పుతిన్ కారులోనే మోడీ వేదిక మద్దతు. దాదాపు గంట పాటు దాంట్లోనే సంభాషణ. బ్రాహ్మణులే లాభపడుతున్నారు, తక్కిన వారి ప్రయోజనాలు బలి. ట్రంప్ సలహాదారు నవరో. డీజీపీగా శివధర్ రెడ్డి. ఈ నెలాఖరున జితేందర్ పదవి విరమణ. కొత్త బాస్ ఎవరు? పోలీసు శాఖలో చర్చ. నిఘా బాధితులు సజ్జనార్కు ఏసీబీగా డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ సిపిగా భగవత్. అధికారుల పేర్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం. వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి. 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ జీవో 33ను సమర్థించిన సుప్రీంకోర్టు. హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత. 4 కేటగిరీలకు ప్రత్యేక మినహాయింపు. స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు. వైద్య విద్యలో ప్రవేశాలకు లైన్ క్లియర్. 11 తర్వాత కన్వీనర్ కోటా కౌన్సిలింగ్. తెలంగాణలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు లైన్ క్లియర్ అయింది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుండి 12వ తరగతి వరకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 33ను సుప్రీంకోర్టు సమర్థించింది. గత ఏడాది ఆ జీవోను చేసిన సవరణలు కూడా సుప్రీంకోర్టు. హైదరాబాద్కు చెందిన కల్లూరి అభిరామ్ మరో 160 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. గవర్నర్ జిష్ణుదేవ్ను కోరిన అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్ నాయకత్వంలో గవర్నర్ వద్దకు. అఖిలపక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే బిల్లు. మహేష్ గౌడ్.
నక్సలిజం ఓ ఫిలాసఫీ. ఆ భావజలం నచ్చకపోతే వాదించి గెలవాలి, కానీ దాడి చేసి అంతం చేస్తామంటే కుదరదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ. ఆయన విజయం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు కృషి చేయాలి. సుదర్శన్ రెడ్డి అభినందన కార్యక్రమంలో సీఎం రేవంత్ నాపై విమర్శలు చేస్తే ఎన్నికను అనుకున్నారు. సుప్రీం తీర్పులకు విమర్శించే ముందు వాటిని చదవాలి. అమిత్ షాను ఉద్దేశించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు. మేం బయటపెట్టే వివరాలతో మోడీ ముఖం చూపలేరు. బీజేపీ వాళ్ళు ఇందుకు సిద్ధంగా ఉండాలి. రాహుల్. బీహార్ సీఎం నితీష్ అవినీతి భీష్ముడు అంటున్నారు తేజస్వి యాదవ్. పట్నాలో ముగిసిన ఓటర్ అధికార యాత్ర. ఆఫ్ఘన్లో భూకంపం, 800కి పైగా మృతి. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. ఉమ్మడిగా ముందుకెళ్దాం. ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత్ రష్యా సంబంధాలే మూల స్తంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటన. చైనాలోని తియాంగ్జిన్లో రష్యా అధినేత పుతిన్తో భేటీ. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయం. ఉక్రెయిన్లో శాంతి యత్నాలకు స్వాగతించిన నరేంద్ర మోడీ. బహుముఖ సంబంధాల్లో పురోగతి. పుతిన్. ఒకే కారులో మోడీ పుతిన్ ప్రయాణం. తియాంగ్జిన్లో ముచ్చటించుకుంటున్న భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రాంతీయ అంతర్జాతీయ శాంతి సుస్థిరతకు భారత్ రష్యా సంబంధాలే మూలస్తంభమన్న ప్రధాని మోడీ, సృష్టించేవారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం 2 దేశాలు కలిసి పనిచేశాయి. ఉమ్మడిగా ముందుకెళ్తామని అన్నారు. చైనాలోని తియాంగ్జిన్లో షాంఘై సహకార సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్యల అంశాలపై చర్చించారు. ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. భారత రష్యా బంధం కేవలం ఇరు దేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమని మోడీ చెప్పారు. ఆఫ్ఘన్ను అల్లాడించిన భూ విలయం. 6.0 తీవ్రతతో భూకంపం, 800 మందికి పైగా మృత్యువాత. ఇల్లు నేలమట్టం, కుప్ప కూలిన వ్యవస్థలు, కొండ ప్రాంతం కావడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం. నత్తనడకల సహాయక చర్యలు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు మోడీ. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. ఏ సవాల్కైనా సిద్ధం. నన్ను కొందరు నక్సలెట్ అన్నందుకు బాధపడలేదు. నేను ఇచ్చిన తీర్పుతో వారు ఒక్క అక్షరం కూడా మార్చలేరు. ఇండియా కూటమి అభ్యర్థిని కాను, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలుగు ఎంపీలంతా ఆత్మ ప్రబోధాలు సారం ఓటేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు. తెలంగాణ ఉద్యోగుల బీజేపీ, జేఏసీ, సిపిఎం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 12న చలో హైదరాబాద్. ఆర్టీసీ కళ్యాణ మండపంలో సభకు భారీ ఎత్తున హాజరైన ఉద్యోగులు. సిపిఎస్ రద్దు చేయండి, హామీని నిలబెట్టుకోండి, లేకుంటే రద్దు చేసే ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ప్రభుత్వాలు పునాదులు కదిపిన చరిత్ర పిఆర్టీయూ ఎస్ది ఉంది. ప్రభుత్వానికి టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక. పిఆర్టీయూ టీఎస్ మహాధర్నాకు భారీ స్పందన. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు. పత్రికా పాత్రికేయులపైన అక్రమ కేసు నమోదు. పోలీసులకు అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీసు కేసా? ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్న కక్ష సాధింపు. ఏడాదిగా ఇదే రీతిలో అక్రమ కేసులతో వేధింపు. హైకోర్టు ఆదేశాల బేఖాతరు చేస్తున్న పోలీస్ శాఖ. 4 ఏళ్ల స్థానికత సబబే. ఎంబీబీఎస్, జీడీఎస్ ప్రవేశాల్లో ప్రభుత్వ జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు. స్థానిక కోటా నిబంధనలకు గ్రీన్ సిగ్నల్. హైకోర్టు తీర్పు రద్దు చేస్తూ తీర్పు. ఇతర ప్రాంతాల్లో చదివి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ వేసిన పిటిషన్లు కొట్టవేత. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం.
అర్ధరాత్రి కుతంత్రం తిప్పికొడుతున్న జనతంత్రం. కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు, సిబిఐ దర్యాప్తు. అందుకే ఇది 76.4% ప్రజల మాట. నమస్తే తెలంగాణ సర్వేలో కుండబద్దలు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ. దాన్ని నిర్మించడం సరైనదేనన్న 86.28% రైతు బాంధవుడు. కేసీఆర్ వచ్చాకనే సాగునీరు ప్రాజెక్టుతో లాభం జరిగిందన్న 85.3% మంది. మేడిగడ్డను రిపేర్ చేయకుండా సర్కార్ రాజకీయం. తిరిగి వినియోగంలోకి తేవాల్సిందేనన్న 83% మంది. బనకచెర్లను అడ్డుకోగలిగితే బీఆర్ఎస్ మాత్రమే. నమస్తే సర్వేలో ముక్త కంఠంతో తేల్చి చెప్పిన జనం. తెలంగాణ జలధార కాళేశ్వరాన్ని నిరర్ధక ప్రాజెక్టు అంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తెలిపింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదనే ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి జూడి అయ్యింది. అందుకే మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ అనవసర రాజకీయం చేస్తున్నదని తెలంగాణ బిడ్డలు ముక్త కంఠంతో తేల్చి చెప్పారు. కాళేశ్వరంపై చెప్పిన కట్టుకథలకు ఇప్పటికైనా పక్కన పెట్టి వెంటనే మేడిగడ్డ బరాజ్ను రిపేర్ చేసి వినియోగంలోకి తేవాలని రేవంత్ సర్కార్ను తెలంగాణ రైతన్నులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నమస్తే తెలంగాణ నిర్వహించిన సర్వేలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించినందుకు సిబిఐ దర్యాప్తు కరెక్టేనా అని పోల్ నిర్వహిస్తే ఈ పోల్లో 76.40 మంది కాదని, 11.80 మంది చెప్పలేమని, 11.80 మంది అవునని ఇచ్చారు. మేడిగడ్డకు బరాజ్కు మరమ్మత్తు చేసి వాడకంలోకి తేవాలా అని పోల్ పెడితే 83.33% తేవాలి అని, 8.01% అక్కర్లేదని, 8.66% చెప్పలేమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం సరైనదేనా అని పోల్ నిర్వహిస్తే 86.28% మంది ఎస్ అని, 8.51% నో అని, 5.21% చెప్పలేమని పెట్టారు. రైట్. ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలి. కోటి డిఎంహెచ్ఎస్ కు కార్యాలయం ముట్టడి. కమిషనర్ హామీతో ఆశా వర్కర్ల ధర్నా విరమణ. ఇక మరో న్యూస్. చర్చలు విఫలమైతే సమరమే. ఏడాదిలోపు సిపిఎస్ రద్దు చేయాల్సిందే. ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ అల్టిమేటం. కార్యాచరణ కొనసాగుతుంది. జేఏసీ నేతలు సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మెడికల్ అడ్మిషన్లకు మార్గం సుగమం. జీవో 33ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన ధర్మాసనం. 9 నుంచి ఇంటర్ వరకు చదివిన వారే లోకల్. టీచర్లుగా కొనసాగాలంటే టెట్ తప్పనిసరి. 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశం. మోడీ బాబు ఎజెండా. గోదావరి నీళ్లు ఎత్తుకెళ్లేందుకే రాష్ట్ర అస్తిత్వంపై రేవంత్ కుట్ర. సిబిఐ దర్యాప్తు పేరుతో కాళేశ్వరాన్ని మూసే పన్నాగా. సిబిఐ అంటే రాహుల్ కు చేదు, రేవంత్ కు ముద్ద అంటున్నారు కేటీఆర్. కాళేశ్వరంపై హరీష్ ప్రసంగం ఓ మాస్టర్ క్లాస్ అంటున్నారు కేటీఆర్. దర్యాప్తు వెనుక కుట్ర, సిబిఐకి ఇవ్వడంలో బాబు హస్తం. రేవంత్ సూచనల మేరకే నివేదిక. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఇద్దరి మ్యాచ్ ఫిక్సింగ్. సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ టీం. మాజీ మంత్రి వేముల ధ్వజం. బాస్ ను ధిక్కరించి బడే భాయ్కే ఓటు. కేంద్ర సంస్థలను వ్యతిరేకిస్తున్న రాహుల్. అయినా సిబిఐకి రేవంత్ రెడ్ కార్పెట్. కాళేశ్వరాన్ని మోడీ కోర్టులోనే నెట్టిన సీఎం. సిబిఐకి ఇవ్వడంపై మంత్రుల విస్మయం. సీఎం చెప్పిందొకటి, సభలో చేసిందొకటి. హౌస్ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం. అందుకు భిన్నంగా సభలో రేవంత్ ప్రకటన. ప్రభుత్వ వైఖరి ఏమిటి? చర్యలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఘోష్ నివేదికపై సర్కారుకు హైకోర్టు ఆదేశం. అసమగ్రం, ఏకపక్షం. తనకు అర్థమైందే సత్యం అన్నట్టు ఘోష్ రిపోర్ట్. మరో డైవర్షన్ డ్రామా. వరదలు, యూరియా వైఫల్యం నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే సిబిఐ నాటకం. రైట్. ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం.
కేంద్రం కోర్టులో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కనుసన్నల్లోనే. బీజేపీ సర్కార్తోనే బీఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహం. రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కిందట కేసీఆర్ జీవో. ఢిల్లీ సర్కార్ స్కామ్ సమయంలో ఆంక్షలు. సీబీఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్ జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు. కాళేశ్వరం ధర్మాసనం సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ కేసు కేంద్రం కోర్టులోకి వెళ్లినట్టయింది. ప్రాజెక్టు అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐకి అప్పగించకుండా ఇక్కడే నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం పలుమార్లు ఆరోపించారు. ఈ క్రమంలో ఆదివారం ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసు దర్యాప్తునకు సీబీఐకి అప్పగిస్తున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించడాన్ని ఆ పార్టీలకు షాక్ గురిచేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు చేర్చినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2 సార్లు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కవితతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవల ధృవీకరించారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు ఆ 2 పార్టీలు ఏకమవుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం దర్యాప్తునకు సీబీఐకి అప్పగించడం ద్వారా బీజేపీతోనే బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదిపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐకి ఎంట్రీకి ఇక లైన్ క్లియర్. కాళేశ్వరం కేసు అప్పగించడంతో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ దర్యాప్తు సమయంలో రాష్ట్రంలోని సీబీఐ డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి నిరాకరిస్తూ 2022 ఆగస్టు 30న గత బీఆర్ఎస్ సర్కార్ జీవో ఎంఎస్ నంబర్ 51 జారీ చేసింది. రైట్, మరో న్యూస్. రాష్ట్రానికి చేరుతున్న యూరియా నిత్యం 5,000 టన్నులకు పైగా సరఫరా. రాష్ట్ర వ్యాప్తంగా 32,000 టన్నుల స్టాక్. రైతులు ఆందోళన చేపట్టొద్దంటున్న అధికారులు. బెదిరింపులకు తలొగ్గం. టెర్రరిజం ఓ సవాల్గా మారింది. మోడీ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని ఫైర్. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన సభ్య దేశాలు. పుతిన్, జిన్పింగ్ తో ప్రధాని మోడీ భేటీ. తియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా వేస్తున్న టారిఫ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ వైఖరి కారణంగానే ప్రపంచంలో పరిస్థితులు అస్థిరంగా, అల్లకల్లోలంగా మారాయని మండిపడ్డారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఎస్సీఓ సభ్య దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. పహల్గాం టెర్రర్ అటాక్ ను అందరూ ఖండించారు. టెర్రరిజంను పోరుపై ద్వంద్వ విధానాలు పాటించాలని సరికాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. తీవ్రంగా నష్టపోయిన ఒక్కో జిల్లాకు కోట్లు. సాధారణ నష్టం ఉన్న జిల్లాకు 5 కోట్లు. సీఎం రేవంత్ వరద నష్టంపై అధికారుల 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు ఇస్తాం. దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు రిపేర్లు. 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అంచనా. మంత్రులతో కలిసి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఓటర్ లిస్టు అంటే చిత్తు కాగితమా? ఇష్టం ఉన్నోళ్ల పేర్లు రాస్తామంటే ఎలా? విధి నిర్వహణలో ఈడీ విఫలం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు. విమర్శిస్తే పోటీ నుండి తప్పుకుందాం అనుకున్నాను. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని వెల్లడి. భారత రాజకీయాల్లో ప్రమాదంలో తెలుగువాడి మనుగడ. సీఎం రేవంత్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా గెలుచుకుంటామని పిలుపు. తాజ్ కృష్ణ హోటల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరుతూ ఎంపీలకు రాసిన లేఖను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో ఉందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాను తమ ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకుంటే కుదరదని అన్నారు. ఇలా ఇష్టం వచ్చినోళ్ల పేర్లు రాసుకునేందుకు అదే మన చిత్తు కాగితమా అని ప్రశ్నించారు. తను ఇష్టం ఉన్న వాళ్ల పేర్లు ఓటర్ లిస్టులో రాస్తామంటే ప్రజాస్వామ్యంతో పాటు ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో
పడ్డట్టని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో హోటల్ తాజ్ కృష్ణాలో పీసీసీ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత జాన్ వెస్లీ, మంత్రులు వివేక వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు. ఆ 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాల్సిందే. మెడికల్ కోర్సులో స్థానికేతర తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు తెలంగాణలో ప్రభుత్వ జీవో 33కు సమర్థన. 9, 10, 11, 12 తరగతులు రాష్ట్రంలోని చదివితోనే లోకల్ అవుతారని తీర్పు. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు. ఏఐ డేటా సైన్స్ పాఠాలు వారంలో డిజిటల్ లెర్నింగ్ క్లాసులు ప్రారంభం. 5,000 హైస్కూళ్లలో అమలు చేయనున్న విద్యాశాఖ. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్.